స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మన భారతదేశ ఐక్యతకు నిదర్శనంగా ఎంత భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ భారీ విగ్రహం ఎవరిదో కాదండోయ్, మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఇంతకీ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో కెవాడియా పట్టణంలో నర్మదా నదీ తీరంలో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరు పొందింది. 182 మీటర్ల ఎత్తులో ఉంది. ఈయన ఒక స్వాతంత్ర సమర యోధులు, అలాగే ఉప ప్రధాని, హోంమంత్రిగా కూడా పనిచేశారు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎవరి రాజ్యాలు వాళ్ళవి. బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో విభజించి పాలించే వాళ్ళంట. అలాగే మన వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేశారంట. కాశ్మీర్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఎవరి రాజులు వాళ్ళ రాజ్యాలనే ఇండివిజువల్గా పాలించేవాళ్ళు. కానీ ఈయనేమో ఆలోచించారు అంటే హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా, సో ఎలా ఇండివిజువల్గా ఉంటే నడవదు, దేశం ఐక్యంగా ఉండాలి, ఒక ఆలోచన మీద వెళ్ళాలి, వాణిజ్యపరంగా అవ్వచ్చు, రక్షణ పరంగా అవ్వచ్చు, ఎలా అయినా కానీ మనం అందరం కలిసి ఒక తాటిపై ఉండాలి అనేసి 565 రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి, మహనీయుడు. హ్యాట్స్ ఆఫ్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్లో ఇచ్చాను,